ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ మిషన్లో బహుముఖ వ్యూహం అమలు చేస్తోంది ప్రభుత్వం. బుధవారంతో పోల్చితే నిన్నటికి రెస్క్యూ ఆపరేషన్ స్పీడప్ అయింది. సొరంగంలో కూరుకుపోయిన టన్నెల్ బోరింగ్ మిషన్ను గ్యాస్ కట్టర్లతో ముక్కలుగా కట్ చేసే ప్రక్రియను ప్రారంభించారు. పనుల్లో వేగం పెంచేందుకు ప్లాస్మా కట్టర్లను సైతం వాడాలని నిర్ణయించారు. కట్టర్తో కూడిన టీబీఎం మొత్తం 140 మీటర్ల పొడవు ఉంది. అందులో టీబీఎం ఒక్కటే 1500 టన్నుల బరువుతో 2 ప్లాట్ఫామ్లుగా 120 మీటర్ల పొడవుంది. ప్రమాదం కారణంగా దీనిపై భారీగా బురద, మట్టి, రాళ్లు పేరుకున్నాయి. వీటిని తొలగిస్తూనే యంత్రాన్ని ముక్కలుగా కోస్తున్నారు. అదే టైంలో 12వ కిలోమీటర్ నుంచి సొరంగంలో నిండిపోయిన బురద, నీళ్లు, రాళ్లు, వ్యర్థాలను తొలగిస్తున్నారు. బీఆర్ఓ, నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్, వివిధ ప్రైవేటు నిర్మాణ సంస్థలు ఈ సహాయక చర్యలో పాల్గొంటున్నాయి. రైల్వే శాఖ సైతం ఒక టీంని పంపించింది. సొరంగం నుంచి బురద, రాళ్లు, పైపులు, ఇనుప సామాగ్రిని లోకో రైల్ వ్యాగన్లలో నింపి బయటకు పంపుతున్నారు. వాటిని కన్వేయర్ బెల్ట్పై తరలిస్తే అది తెగిపోయే ప్రమాదం ఉందని నిర్మాణ సంస్థ చెబుతోంది. బురద తొలగింపు చేపడుతున్న ప్రాంతం నుంచి దాదాపు 300 మీటర్ల దూరంలో లోకో రైలు ఉంది. దీంతో వ్యర్థాలను తొలగించడం ఒక ఎత్తైతే అక్కడి వరకు మోసుకురావడం మరింత భారంగా మారింది. ఎక్కువ బరువున్న టీబీఎం విడిభాగాల కట్టింగ్కు, తరలింపునకు అదనంగా నైపుణ్యం ఉన్న సిబ్బంది, కార్మికులు అవసరమని గుర్తించి సింగరేణి కార్మికులను తీసుకురావాలని గుర్తించారు. ఇప్పటికే పలువురు పనిచేస్తుండగా మరొక యూనిట్ను రప్పించనున్నారు. హైడ్రా సిబ్బందిని సైతం రంగంలోకి దింపనున్నారు. సొరంగంలో శ్రమిస్తున్న రక్షక దళాలకు భూ ఉపరితలం నుంచి ఎటువంటి సాయం చేయవచ్చనే కోణంలోనూ అన్వేషణ జరుగుతోంది. ఈ మేరకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థల ఎక్స్పర్ట్స్ సంయుక్తంగా ఉపరితలంపై నుంచి సొరంగాన్ని స్కాన్ చేశారు. సొరంగంలో దుర్ఘటన చోటు చేసుకున్న స్థానాన్ని శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా గుర్తించారు. అనంతరం భూమి పొరల అమరిక ఆధారంగా లోపల చిక్కుకున్న వారిని గుర్తించడానికి మళ్లీ స్కాన్ చేయనున్నారు. ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ బృందాలు నల్లమల్ల అటవీ ప్రాంతంలో సొరంగం ఉన్న భూ ఉపరితలానికి వెళ్లి అక్కడ పరిస్థితిపై సర్వే ప్రారంభించారు. సహాయక చర్యలపై రోజు ఉదయం, సాయంత్రం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షిస్తున్నారు. గురువారం నాటి సమీక్షలో బాధితులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, వ్యయానికి వెనకాడొద్దని నిపుణులను ఆదేశించారు. సీఎం రేవంత్ కూడా సొరంగానికి పక్క నుంచి మరో మార్గం తవ్వే అంశాన్ని పరిశీలించాలని సూచించినట్లు గుర్తు చేశారు. నేనే పైలట్ని, నేనే అనేక సందర్భాల్లో అనేక విమానాలను తోలుకు తిరిగినాం. మాకేం హెలికాప్టర్లో తిరగాలనే షోకేం లేదు. మేము ఈ పని మీద మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా మీడియా మిత్రులారా, భారతదేశంలో అంతర్జాతీయంగా టనల్స్ విషయంలో, టనల్ యాక్సిడెంట్ విషయంలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఎవరైతే అత్యంత అనుభవం ఉందో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక 11-12 మంది ఏజెన్సీస్ని ఒకే ఒక యూనిఫైడ్ కమాండ్లో సమర్థవంతంగా మా ప్రభుత్వం ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు, అవి తీవ్రంగా ఖండిస్తాం. ఇప్పుడు దేశంలో అత్యాధునికమైన ప్లాస్మా కటర్సు, బెస్ట్ పాసిబుల్ కటర్స్ తీసుకొచ్చి ఆ వెనకున్న శిథిలాలు తీసేస్తున్నాము. ఆ డెబ్రీ మట్టి కూడా తీసేసే పనిలో ఉన్నాము. మేము అందుకోసమే మీకు మాటిస్తున్నాము, 2-3 రోజుల్లో ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తయితాయి. 2-3 నెలల్లో తిరిగి ఎస్ఎల్బీసీ టనలు పునఃప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తాం. వాళ్లతో ఇప్పటి వరకు కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ కాలేదు.
हाँ सर